ఇప్పుడు మ్యాంగో సీజన్ నడుస్తుంది కాబట్టి మనం ఈరోజు చూపిస్తున్న సింపుల్ ఈజీ రెసిపీ మ్యాంగోతో చారు. అంటే పచ్చి పులుసు అలా ఎలా సింపుల్ రెసిపీనో ఇది కూడా అంతే క్విక్, అంటే 5 minutesలో అయిపోయే రెసిపీ. దీనికి నేనైతే ఇట్లా మ్యాంగో సీజన్ టైంలో మ్యాంగోస్ని ఇట్లా స్టోర్ చేసుకుంటాను. మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మొత్తం కడిగి మొత్తం తుడుచుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి జీడి అంతా తీసేసి, జీడి పైన ఒక లేయర్ ఉంటుందిగా అది కూడా తీసేసి ఇట్లా ఫ్రోజ్ చేసుకుంటాను అనమాట. వాటిని తీసి ఇట్లా గిన్నెలో ఎన్ని కావాలో అన్ని వేసుకొని మన స్పైసీ లెక్కలకు తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసి ఇట్లా బాయిల్ చేసుకోవాలి. అవి సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయ్యి వాటిని మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ చేయడం, ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానికి జీరా ఆవాలు యాడ్ చేసుకోండి. అలానే దానిలోకి మనకు కావాల్సినంత ఉల్లిపాయలు, అంటే మనం పచ్చి పులుసుకి వాటికి ఎట్లా చేస్తామో ఉల్లిపాయలు స్ట్రైట్గా పొడుగ్గా కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా. దానిలోనే కొంచెం చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి. మంచిగా నార్మల్గా రోస్ట్ అవ్వాలి. చారుకి వాటికి ఎట్లా రోస్ట్ చేస్తామో అంతే, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్, దానికి వాటర్ పోసి కొంచెం పల్చగా చేసుకోండి, ఉండలేని లేకుండా. ఎప్పుడైతే ఈ ఆనియన్స్ అవన్నీ ఫ్రై అవుతాయో దాంట్లో కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మ్యాంగోది దాంట్లో పోసేస్తే, ఇంకా వాటర్ ఎంత కన్సిస్టెన్సీ కావాలి అంటే మనం పులుపు తినే మన లెవెల్కి తగ్గట్టు వాటర్ కలుపుకోవాలి. ఎంత కావాలో అంత వాటర్ కలుపుకొని, అండ్ ఉప్పు, నేనైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. చారు ఇట్లోకి అయితే నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను మెయిన్గా. మీకు ఎంత టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మరిగితే సరిపోతుంది. ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బాయిల్ అయిందంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఇట్లా మ్యాంగోతో చారు చేస్తారా? చేయకపోతే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చారు. దీనిలోకి సైడ్ డిష్గా నేను పొటాటో ఫ్రై చేశాను. నేను చేసే సింపుల్ రెసిపీ, అంటే చాలా ఈజీగా, అంటే పెద్ద ప్రాసెస్ లేదు, పెద్ద వెరైటీస్ ఏం అవసరం లేదు ఎక్కువ. జస్ట్ పొటాటో ఉంటే చాలు. ఇది ఏంటంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిల్లీస్, జీరా, ఆవాలు వేసుకోవాలి. నేను ఎక్కువ చిల్లీస్ యూజ్ చేస్తాను, గ్రీన్ చిల్లీసే యూజ్ చేస్తాను కారం కన్నా. అది కొంచెం ఫ్రై అయ్యి చెట్పటలు ఆడిన తర్వాత దానిలోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను పొటాటోస్ని, పెద్దగా కట్ చేయలేదు. చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన పొటాటోస్ వేసేసి అవి వేసిన ఒక 1 minute అట్లా టాస్ చేసిన తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత నుంచి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చిన్నది, అసలు లో ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా స్టిర్ చేస్తూనే ఉండాలి, అసలు ఆపద్దు. చిన్న ఫ్లేమ్లో అసలుకే పెట్టద్దు. మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం హై ఫ్లేమ్లోనే కంటిన్యూగా కలుపుకుంటూ చేయాలి. నేను కావాలని నాకు క్రిస్పీ కావాలని చెప్పి ఇట్లా ఇది మంచి కంటిన్యూగా కలుపుకుంటూనే చేయండి. బాగా మనకి కలర్ తెలిసిపోతుంది. అండ్ ఉడికే లేదో ఎట్లా తెలుస్తుంది? హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఉడకదేమో అని అనుకుంటాము. అలా ఏం లేదు, మనం కంటిన్యూ కలుపుతూనే ఉంటాము అడుగంటకుండా. అండ్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి కన్ఫర్మ్గా ఈవెన్గా కుక్ అవుతుంది, పచ్చిగా అస్సలు ఉండదు. మనం ఎట్లా టేస్ట్ చేస్తామంటే గరిటెతో మనం ఇట్లా పొటాటోని ఇట్లా నొక్కితే 2 పీసెస్గా ఈజీగా అయిపోతుంది. మనము పెద్ద బలం పెట్టేసి నొక్కర్లేదు. అట్లా అయ్యింది అంటే కుక్ అయిపోయినట్లే పొటాటో. సో అప్పుడు ఇంకేం చేయాలంటే పసుపు, కారం, ధనియా పౌడరు, ఇంకా మీరు ఏమైనా మీ చాయిస్ ఏమైనా గరం మసాలా అట్లాంటి వేసుకుంటే వేసుకొని, వేసిన సెకండ్స్లోనే ఒక 30 seconds స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది మనం క్రంచీగా చేస్తున్నాం కదా, ఇవన్నీ వేసేసి నెమ్మదిగా కలుపుతున్నామంటే సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది పొటాటో. సో అవి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. నేను ఎక్కువ ఆయిల్ వేసాను అండ్ ఆ ఫీలింగ్ నాకు రాకుండా నేను ఏం చేస్తానంటే ఇట్లా అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత ఆ బాండీని ఇట్లా స్లైడ్ లాగా పెడతాను అనమాట. అట్లా పెడితే దానిలో ఉన్న ఆయిల్ అంతా ఇట్లా ప్యాన్లోకి కిందకి ఇట్లా వచ్చేస్తుంది. అట్లా వచ్చినప్పుడు పైనుంచి మాత్రం పైన ఉన్న కర్రీ మాత్రం తీసి వేరే బౌల్లోకి తీసేస్తాను. ఆ కింద ఆయిల్ అలానే ఉంటుంది. దానిలోనే నేను ఇందాక చారు చూపించాను కదా, ఫస్ట్ పొటాటో ఫ్రై చేసి
దాన్ని తీసేసి ఆ ఆయిల్లోనే నేను చారు తాలింపు వేసుకున్నా. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయలేదు. ఫస్ట్ పొటాటోకి వేసిన ఆయిల్తోనే నేను చారు కూడా చేస్తాను అనమాట. ఇట్లా ఏంటంటే మనకి ఎక్కువ ఆయిల్ తిన్న ఫీలింగ్ రాదు, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు నేను చేసిన సింపుల్ రెసిపీస్ ఎలా అనిపించాయి, అండ్ మీలో ఎవరైనా ఇట్లా టమాటా చారు అవి ఇవి కాకుండా ఇట్లా ఎవరైనా మ్యాంగోతో చారు చేస్తారా, మీరు ఎప్పుడైనా తిన్నారా, లేకపోతే ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు మ్యాంగో సీజన్ నడుస్తుంది కాబట్టి మ్యాంగోస్ తెచ్చుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి రోస్ట్ చేసుకొని నాన్ సీజన్ టైంలో కూడా ఎంజాయ్ చేయడానికి ప్రిపరేషన్స్ చేసుకోండి. నేను ఆల్రెడీ